మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసింది కాంగ్రెస్ అన్నారు. నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. మీరొక్కరే పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రం రాలేదని, విద్యార్థులు, సబ్బండ వర్గాల ప్రజలు మేమందరం కలిసి పోరాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని, కాంగ్రెస్ పేదల పార్టీ అని అన్నారు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేని వ్యక్తి బహిరంగ సభలకి వచ్చి మాట్లాడుతున్నారని, కేసీఆర్ కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. అసెంబ్లీకి వస్తే మీరేం చేస్తారు అనేది ప్రజల ముందు చర్చ చేస్తామన్నారు. 1000 జన్మలెత్తిన బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాదన్నారు. మీకు ఒక్కరికే తెలివి ఉందని అనుకోకండి. మీరు ఒక్కరే పోరాటం చేస్తే తెలంగాణ రాలేదు. తెలంగాణ ఉద్యమంలో సకల జనులు ఉన్నారు. మేమున్నాం. పార్లమెంట్ సభ్యునిగా నేను కొట్లాడినా ఎంతో మంది కొట్లాడితే తెలంగాణ వచ్చింది. మీ యొక్క బీఆర్ఎస్ పార్టీ సొంతం కాదు తెలంగాణ. మీది కుటుంబ పార్టీ, ఇది మాది జాతీయ పార్టీ, పేదల పార్టీ. కాబట్టి సోదరులారా, ఏదో సోషల్ మీడియాలో కానీ అక్కడ కానీ ఏదో మాట్లాడుతున్నారు తప్పితే నిజంగా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత లేదు. వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ప్రజలు కేసీఆర్ని కోరుకుంటున్నారంట. నవ్వుతున్నారు ప్రజలు. ఎవరు కోరుకుంటున్నారు? మరి కోరుకుంటే నేను ఫామ్ హౌస్లో ఎందుకు కూర్చోబెట్టిండ్రు? నేను ఎందుకు కోరగొట్టిండ్రు? నువ్వు అసెంబ్లీకి రానివాడివి మీటింగ్లకు వచ్చి బహిరంగ సభలు పెట్టి మాట్లాడుతున్నావు. నువ్వు నిజంగా ఏదైనా మాట్లాడదలుచుకుంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్నావు కదా, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల సమస్యల్ని అసెంబ్లీలో మాట్లాడు. మాకు ఆ సలహాలు ఈ సూచనలు తప్పు చేస్తే మమ్మల్ని అడుగు, మేము చెప్తాం. మీరు మాట్లాడుతాం. మీరు చేసిన నిర్వాహకం ఏంది, మీరు చేసిన అప్పులేంది, మీరు కట్టిన ప్రాజెక్టులు ఎట్లా కూలిపోయినాయి, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఎట్లా చేసిన మేము చెప్తాం అసెంబ్లీ సాక్షిగా.